నేను డ్రైవర్స్ యూనియన్ కమిటీ నెంబర్ అండి. మా డ్రైవర్ కష్టాలు చాలా బాధలు ఉన్నాయండి. పొద్దుటే మేము 4 గంటలకు లేచి ఎక్కడెక్కడ కుకుడుపల్లి, ప్రగతి నగరు అనేక చోట్ల ఆర్టిస్టులను ఎక్కించుకుని మేము క్షేమంగా లొకేషన్కి తీసుకెళ్తామండి. కానీ మాకు టైంకి డబ్బులు ఇవ్వరు. నేను 30 రూపాయలు బేట అప్పటి నుంచి చేస్తున్నాను. అప్పుడు ప్రొడ్యూసర్లు, సీనియర్ ప్రొడ్యూసర్లు మాకు 4 గంటలకల్లా పేమెంట్ ఇచ్చేవాళ్ళండి. మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండే కాదు. ఇప్పుడు పేమెంట్లు 3 నెలలకు కూడా ఇవ్వటం లేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైవర్లు ఇంటి అద్దెలు కట్టుకోవాలా, పిల్లలు ఫీజులు కట్టుకోవాలా, వారు బుక్స్, హాస్పిటల్ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోలేని బాధలండి. మా ఎన్ని చీకటి జీవితాలండి. కానీ అండి ప్రొడ్యూసర్లు దయచేసి మరి నిన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. హామీ ఇచ్చారు పరిష్కరిస్తామని. మరి ఈరోజు మరి అందరుగా జనరల్ బాడీగా మేము కూడాము. మా సమస్యలు చెప్పుకోవటానికి, మా సమస్యలన్నీ మరి మాట్లాడటానికి భరతరాజు గారు వచ్చారు, నట్కుమార్ గారు వచ్చారు, మరి ఫెడరేషన్ వాళ్ళందరూ మాట్లాడారు. ఫెడరేషన్ వాళ్ళ ద్వారా ఇవాళన్నీ పరిష్కరించి మాకందరికి 24 యూనియన్ వాళ్ళకి న్యాయం చేకూర్చాలని మేము సభాముఖంగా మీ మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నామండి. అదే అండి మాకు చాలా ఇబ్బందికరం అండి. ఒకరోజు పని పోతే లేకపోతే మేము బతకడమే కష్టం. ఏ రోజు అడ్డ మీద కూలివాళ్ళు, అడ్డ మీద కూలివాళ్ళు 7 గంటలకు వస్తాడు, 5 గంటలకు కనుక్కుని వెళ్ళిపోతాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అండి మేము పని చేస్తాం, టైంకి డబ్బులు రావండి. ఎంత బాధ అండి. డీజిల్ డబ్బులు కూడా ఒకసారి రావండి. చాలా బాధపడతా ఉన్నాం. డబ్బులు కూడా మీరే ఫస్ట్ పెట్టుకోవాలా? మేమే ఫస్ట్ డీజిల్ డబ్బులు వేసుకుని వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూడా డీజిల్ డబ్బులు రాని పరిస్థితులు ఉన్నాయండి. ఒక్కోసారి మేము ఇంట్లో అప్పు చేసుకుని ఆ డీజిల్ పోసుకుని వెళ్తాం. మరి అడిగామనుకోండి బండి కట్ అంటారు. ఇంకా చాలా మేము సమస్యలు అయితే ఉన్నాయి. బయటకు అసలు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయండి. ఏదైనా కొంచెం మేము మాట్లాడామనుకోండి ఇతను బండి వద్దు అని కట్ చేసేయడం జరుగుతుంది. అందువల్ల మేము కొన్ని మాట్లాడలేకపోతున్నామండి. ఏం మాట్లాడుకున్నాం. అందుకని దయచేసి ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ వల్ల మేము బతుకుతున్నాం. మా జీవితాలు అర్థం చేసుకుని వాళ్ళు సినిమాలు తీస్తేనే మేము బతికేది. ఇప్పుడు మీరు చెప్తున్నారని చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు, భయపడి అంతేనా? అవును సార్, అవును. మేము చాలా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే చెప్పుకున్నాం అనుకోండి మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్లు దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరించి మాకు సంవత్సరం పెంచాలండి. మాకు సంవత్సరాలు పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది. పాత ప్రొడ్యూసర్లు ఏమి పాత ప్రొడ్యూసర్లు ఆ సమస్యలు లేకుండా పెంచేవాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు వచ్చేసి మాకు 30% ఇవ్వమని 5%, 10% అంటే మేము బతకలేమండి. మరి ఇప్పుడు సినిమాలలో యాక్ట్ చేసే వాళ్ళకు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ పోతుంది కదా, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారండి. వాళ్ళకి రెమ్యునరేషన్ చేస్తారు. 2 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు పెట్టి తీస్తారు. కానీ కార్మికులకు వచ్చేటడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకైతే టైంకి ఇస్తారు, మాకు టైంకి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే మా టైర్లు తిరిగితేనే కానీ మా కడుపు నిండేదండి. అందుకని చెప్పేసి మాకు ఒక టైమింగ్ లేదండి. సరే టైంకి భోజనం కూడా ఉండదండి. టైంకి భోజనం లేకోకుండా ఓ ట్రిప్ వెళ్ళరా అంటారు, వచ్చేటప్పుడు 4-5 అవుతుంది, భోజనం ఉండదు. ఏదైనా బిస్కెట్కి తిని పని చేస్తాం. నైట్ 24 అవర్స్ ఒకసారి పని చేస్తాం. నిద్ర లేకుండా సగం ఆకలితోటి గమ్యస్థానానికి చేరుస్తామండి. ఎందుకంటే డ్రైవర్ వాళ్ళ ప్రాబ్లం రాకూడదు. వీళ్ళందరూ క్షేమంగా తీసుకెళ్లాలా, క్షేమంగా లేకపోతే వెళ్ళలేరు కదా ఫస్ట్. అలాగే అండి హీరోయిన్ కానీ ఆర్టిస్టులు కానీ క్షేమంగా తీసుకెళ్ళి మా డ్రైవర్స్ యూనియన్ అండి ఒక సమావేశం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి రిమార్క్ రాకూడదు. రిమార్క్ వస్తే మేము పని చేయలేము. అందుకని క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరే బాధ్యత మా డ్రైవర్స్ యూనియన్ అండి. మీరు వీడియో ద్వారా మేము మనవి చేస్తున్నాం. మా బాధలు ఆలకించి పరిష్కరించాలా, ఈరోజే పరిష్కరిస్తారని చిరంజీవి గారి ద్వారా మీ సభగా కోరుకుంటున్నాం. చేసే కష్టానికి సరిపడా డబ్బులు ఇస్తున్నారా మరి? అదైనా 3 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. కరోనాలో పెంచలేదు. అప్పుడు 2 సంవత్సరాలు పోయింది. ఇప్పుడు మళ్ళా పెంచమని అడుగుతున్నాం. దానికి పెంచేది మాకు సరిపడి అన్నీ పెరిగినాయండి. ఇంటి అప్పుడైతే 100 రూపాయలు ఇల్లద్ది. ఈరోజు చింగలో ఒక రేకుల చెడ్డే 15,000 రూపాయలు. మేము ఎట్లా కట్టుకోవాలండి? కిరాయి కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, వాళ్ళకి బుక్సే కొనాలా, బట్టలే కొనాలా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోలేని పరిస్థితులు అండి. అవమానకరమైన పరిస్థితులు. డ్రైవర్ల పరిస్థితులు అంటే చాలా భయంకరంగా ఉంటుందండి. అలాగా డ్రైవర్ పరిస్థితులు. నమ్మకం అనేది పెట్టుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీకు న్యాయం జరుగుతుంది, మరి మీరు అనుకున్నట్టు అవుతుందని నమ్ముతున్నారు? మా ఫెడరేషన్ ద్వారా మా చిరంజీవి గారి ద్వారా వాళ్ళు పరిష్కరించి మాకు జరుగుతుందని ఒక నమ్మకం మీద ఒక ఆశ కలిగి ఉన్నామండి.